డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. దస్కదం ప్రోగ్రాంలో భాగంగా ఈ వీడియోలో మనం రీజనింగ్ కి సంబంధించి ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో క్లాక్స్ అనే టాపిక్ గురించి చూద్దామండి. సో క్లాక్స్ లో ఒక కాన్సెప్ట్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఏంటది అని అంటే, మనకి ఒక పర్టికులర్ యాంగిల్ ఇచ్చి టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏ విధంగా చేస్తాం, మనకి యాంగిల్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ యాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. యాంగిల్ అనేది ఇచ్చినప్పుడు టైం ఎగ్జాక్ట్ గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 0 degrees యాంగిల్, నెక్స్ట్ 180 degrees యాంగిల్, అలాగే 90 degrees యాంగిల్, 3 రకాల యాంగిల్స్ ఉంటాయి. ఈ మూడింటి గురించి మనకు రెగ్యులర్ గా అడుగుతుంటారు. అయితే దాంట్లో ఫస్ట్ మనము 0 degrees యాంగిల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ 0 degrees యాంగిల్ అనే దాన్ని మనం ఏమంటాము అంటే, సో శూన్య కోణము అని అంటారు. లేదు అని అంటే మనకి ఇక్కడ రెండు ములులు కోయిన్సైడ్ ఎప్పుడవుతాయి, బోత్ హ్యాండ్స్ ఎట్ వాట్ టైం కోయిన్సైడ్ అని అంటాడు. లేదా ఏకీభవించుకోవడము అని అంటాడు, శూన్య కోణం ఏర్పాటు చేయడము, లేదా ఓవర్లాప్ అవ్వడం, ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుంటారు. అయితే 0 degrees యాంగిల్ అనేది మనకు జనరల్ గా ఒక 1 hour కి ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది అని అంటే 1 time ఫామ్ అవుతుందండి. ఒక 1 time ఫామ్ అవుతుంది 1 hour కి. అలాగే మరి 12 hours కి ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది అని అంటే 12 hours లో 11 times ఫామ్ అవుతుంది. 12 hours లో 11 times ఫామ్ అవుతుంది 0 degrees యాంగిల్. ఏంటి అని అంటే, ఒక రెండు ములుల మధ్య 0 degrees యాంగిల్ ఫామ్ అవ్వడం అనేది 12 hours లో 11 times ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ 24 hours లో మనకి 22 times ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఏంటది అని అంటే, మరి 12 hours లో 11 times ఎందుకు ఫామ్ అవుతుంది? 12 hours లో మనకి 12 times ఫామ్ అవ్వాలి కదా, ఆ ఒక టైం ఎప్పుడు మిస్ అవుతుంది అని. అలాగే 24 hours లో 24 times కావాలి కదా, 22 times ఎందుకు అవుతుంది అనేది ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే 12 hours లో 11 times ఫామ్ అవుతుంది. ఒక స్పెషల్ కేసు, ఒక ఎగ్జంప్షన్ కేసు ఉంటుంది. ఏంటది అని అంటే, 11 నుంచి 1 o'clock మధ్యలో, అంటే ఇన్ బిట్వీన్ 11 to 1, ఈ 2 hours గాను ఓన్లీ 1 time మాత్రమే ఫామ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఈ 2 hours లో ఓన్లీ 1 time ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద స్పెషల్ కేస్, దట్ ఈస్ ద ఎగ్జంప్షన్ కేస్ అండి. ఇక్కడ ఎందుకు అని అంటే, మనకి టైం తీసుకున్నప్పుడు 11 to 12 కి మధ్యలో ఎగ్జాక్ట్ గా 12 o'clock రెండు ముళ్ళులు కోయిన్సైడ్ అయి ఉంటాయి. రెండు ముళ్ళులు ఒకదానినొకటి ఏకీభవించుకొని ఉంటాయి. ఎట్లా మనకి ఏకీభవించుకోవడం? బెస్ట్ ఎగ్జాంపుల్ 12 o'clock మనకి ఇలా రెండు ఒకదానిపైకి ఒకటి వస్తూ ఉంటాయి అన్నట్టు. ఇలా ఒకదానిపైకి ఒకటి వచ్చి ఉన్నదాన్ని మనము కోయిన్సైడ్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఇక్కడ ఈ స్పెషల్ కేసులో మాత్రం మనకి వర్కౌట్ కాదు. ఆ 2 hours గాను ఓన్లీ 1 time అవుతుంది. అందుకని ఇక్కడ ఒక ఎగ్జంప్షన్ కేస్. ఓకే, రైట్. ఇప్పుడు మరి ఎందుకు ఎగ్జంప్షన్ అయింది అనేది కూడా క్వశ్చన్ రూపంలో నేను మీకు క్లారిటీ ఇస్తా. సో దానికంటే ముందు మనం ఇక్కడ క్వశ్చన్ చూద్దాం ఒకటి, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని. అంటే 0 degrees యాంగిల్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఒక 1 hour కి మధ్యలో. ఇన్ బిట్వీన్ ఏదో ఒక 1 hour నుంచి మనకి ఇచ్చారనుకోండి, ఇన్ బిట్వీన్ 2 to 3 అంటాడు, ఇన్ బిట్వీన్ 3 to 4 అంటాడు. సో ఆ రెండింటికి మధ్యలో ఇచ్చినప్పుడు మనము ఆ ఎగ్జాక్ట్ టైంని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. సో మనకి ఒక క్వశ్చన్ చూసినట్లయితే, ఎట్ వాట్ టైం బిట్వీన్ 3 and 4 o'clock బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ అని అంటున్నాడు. ఒక గడియారంలో 3 మరియు 4 గంటల మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళులు ఏకీభవించుకుంటాయి అని అడిగిండు. అయితే ఇక్కడ నార్మల్ గా ఫార్ములా వేసి చేస్తారు. ఓకే, సో ఫార్ములా వేసి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మరి ఫార్ములా వేసి చేస్తే ఓకేనా, ఇక్కడ 2/11 ఆఫ్ మనకి ఇక్కడ అవర్స్ ఇంటూ 30 ± యాంగిల్ అని చెప్పేసి ఇలా ఒక ఫార్ములా వేస్తారు. కానీ ఈ ఫార్ములా అస్సలు వర్కౌట్ చేయకుండా డైరెక్ట్ గా ఎట్లా కొట్టేయాలనేది ఇక్కడ చూద్దాం. సో మీరు ఒకసారి చూస్తే కోయిన్సైడ్ అని అంటున్నాం, రెండు ముళ్ళులు ఏకీభవించుకోవడం. ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకసారి కనుక ఇక్కడ ఒక గడియారాన్ని తీసుకున్నట్లయితే, గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుందో నిమిషాల ముళ్ళు కూడా అక్కడికే రావాలి. దట్ ఈస్ ద కోయిన్సైడ్ మూమెంట్ అని చెప్తామండి. కోయిన్సైడ్ మూమెంట్ అంటే ఏం చెప్తామనంటే, ఇప్పుడు 3 to 4 కదా, ఇక్కడ గంటల ముళ్ళు, ఇక్కడ నిమిషాల ముళ్ళు, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మినిట్ హ్యాండ్ అనేది
మినిట్ హ్యాండ్ ఇలా రొటేట్ అవుతే ఎక్కడికి రావాలి అంటే అవర్ హ్యాండ్ దగ్గరికి రావాలి. ఇలా అవర్ హ్యాండ్ దగ్గరికి రావాలి. మీరు నార్మల్గా ఇలా వేశారనుకోండి టైం టేకింగ్ ఎక్కువైతుంది. వన్స్ ఇది అర్థమైతే మాత్రం సింపుల్గా విత్ ఇన్ 10-15 సెకండ్స్లో ఆన్సర్ చేసేస్తారు. ఒకసారి చూస్తే మనకి ఎప్పుడైనా కోయిన్సైడ్ అయినప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుందో నిమిషాల ముళ్ళు కూడా అక్కడికే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు అప్రాక్సిమేట్ టైం ఎంత అనంటే 3:15 అండి. అప్రాక్సిమేట్ టైం 3:15. దిస్ ఈజ్ నాట్ ద ఎగ్జాక్ట్ టైం, దిస్ ఈజ్ అప్రాక్సిమేట్ టైం. ఇప్పుడు సింపుల్, వన్స్ నీకు అప్రాక్సిమేట్ టైం వచ్చిందనంటే నెక్స్ట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నిమిషాలు ఉంది కదా, ఈ 15ని by 11 చేస్తాం, 11తో భాగిస్తాం. చూడండి 11 1s 11, రిమైండర్ ఎంత మిగులుతుంది అంటే 4 మిగులుతుంది, by 11 అని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి, దట్ ఈజ్ 316 4/11 అనేది అవుతుందండి. 316 4/11 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉంది, 1లో ఉంది. 3 hours 16 4/11 minutes అనేది మన ఆన్సర్ అవుతుంది. మీరు ఏ టైంకైనా కూడా కోయిన్సైడ్ అనేది కనుక వస్తే, ఏకీభవించుకోవడం అనేది కనుక వస్తే, రెండు ముళ్ళులకి మధ్యలో మనకి ఏ టైంలో ఎగ్జాక్ట్గా ఏకీభవించుకుంటాయి అని అన్నప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుందో నిమిషాల ముళ్ళను కూడా అక్కడికే తీసుకురండి. ఆ రెండింటిని ఒక దగ్గర మనకి ఏ విధంగా ఉంటుందో చూడండి. సింపుల్గా మీకు ఒక విషయం చెప్తా. మనకి 2 to 3 అడిగారు అనుకోండి, 2:10 అనేది అప్రాక్సిమేట్ టైం. ఈ విధంగా అప్రాక్సిమేట్ టైం వస్తుంది. అప్రాక్సిమేట్ టైం వస్తే మీరు ఈ విధంగా minutes by 11 వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. లేదు అని అంటే దీంట్లో వేశారనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ప్లస్ ఆర్ మైనస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వచ్చిందని 2/11 అని అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్, ఇదంతా క్యాలిక్యులేషన్ పార్ట్ హెవీ అవుతుంది. ఒకవేళ క్యాలిక్యులేషన్ ఎక్కడైనా మిస్ అయితే ఇంకా మనము ఆన్సర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కానీ వన్స్ ఇలా మీరు వేసుకున్నారనుకోండి డైరెక్ట్గా ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్ అని అంటున్నాడు. ఒక గడియారంలో 7 మరియు 8 గంటల మధ్యలో ఏ సమయంలో రెండు ముళ్ళు ఏకీభవించుకుంటాయని అన్నాడు. సింపుల్, మీకు చెప్పిన గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుందో నిమిషాల ముళ్ళు కూడా అక్కడే ఉండాలి. గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కోయిన్సైడ్ అవ్వాలి అని చెప్తున్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కోయిన్సైడ్ అయితే 7 to 8 అని అంటే 7 దగ్గరే గంటల ముళ్ళు, 7 దగ్గరే నిమిషాల ముళ్ళు ఉండాలి. కాబట్టి దట్ ఈస్ ద 7:35 అనేది అప్రాక్సిమేట్ టైం అండి. ఓకేనా, 7:35 అనేది అప్రాక్సిమేట్ టైం. ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తాం, minutes by 11, 35/11 చేయండి. 11 3s 33. సో ఇంకా మిగిలేది రిమైండర్ 2/11. ఈ రెండింటిని తీసుకొని ఇక్కడ కలపండి. కలిపితే ఏమవుతుంది, 738 2/11 అవుతుంది. 738 2/11 అవుతుంది. ఎక్కడ ఉంది మనకు ఆన్సర్ చూడండి, ఆప్షన్ 2లో ఉంది 738 2/11 అనేది. ఓకే, రైట్. సో ఇక్కడే మనకి కాన్సెప్ట్లో ఇంకొక మాట ఏంటి అని అంటే, ఇన్ బిట్వీన్ 11 to 1 o'clock మధ్యలో మనకి మిస్ అవుతుంది అని అనుకున్నాం కదా. మనకి ఇక్కడ ఈ 11 to 1 మధ్యలో ఓన్లీ 1 టైం అవుతుంది అన్నాము. అది ఎప్పుడు అని అంటే 12 o'clock అండి. 12 o'clock ఎందుకు అని అంటే, మీరు తీసుకోండి 11 to 1 మధ్యలో అన్నప్పుడు ఫస్ట్ 11 to 12 తీసుకున్నాం అనుకోండి. 11 to 12 తీసుకుంటే 11 దగ్గరే గంటల ముళ్ళు, 11 దగ్గరే నిమిషాల ముళ్ళు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఏమంటాం మనము, 11:55 అనేది అప్రాక్సిమేట్ టైం అని చెప్తాం. సో ఇప్పుడు 11:55 అప్రాక్సిమేట్ టైం కాబట్టి, ఓకే, ఇప్పుడు ఈ 55ని 11తో భాగిస్తే 11 5s 55. ఈ 5ని తీసుకెళ్ళి ఇక్కడ కలపండి. తీసుకెళ్తే 1160 అవుతుంది. 1160 మీనింగ్ ఏంటి, 12 o'clock. ఓకేనా, 12 o'clock. 1160 మీనింగ్ 12 o'clock. ఓకేనా, రైట్. కాబట్టి 12 o'clock అనేది మనకు ఆన్సర్. మరి ఇప్పుడు మళ్ళీ 12 to 1 ఎప్పుడు అవుతుంది అని అంటే ఆల్రెడీ 12 o'clock అయింది కదా. సో కాబట్టి ఆల్రెడీ 12 o'clock అయింది కాబట్టి మళ్ళీ కాదు. ఓకేనా, సో మళ్ళీ ఇక కాదు. కాబట్టి ఈ 11 to 1 మధ్యలో మనకు అయ్యేది ఎప్పుడు అని అంటే ఓన్లీ 12 o'clock అని చెప్తాం. ఓకే, రైట్. సో ఇది మనకి ఇక్కడ కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది. క్లాక్స్లో 0 degrees యాంగిల్ అని అన్నప్పుడు ఉండేటువంటి కాన్సెప్ట్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరందరూ కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.